ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమా కరుణయా కమలామివాణ్యాం గోదామనన్య శరణం శరణం ప్రపద్యే. పుణ్యాంబోజ వికాసాయ పాపద్వాంతక్షయాయ చ శ్రీమానావిరభూద్భూమౌ రామానుజ దివాకరః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. భారద్వాజకులోద్భూతం కవిరత్న విభూషితం సంపత్కుమార సచ్చిష్యం రామానుజమహం భజే. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసంలో 2వ రోజు. నిన్నటి రోజున వ్రతాన్ని ఆరంభించాం. వ్రతానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు గోదాదేవి మనందరికీ కూడా సూచన చేసిందనమాట. ఈ వ్రతం గోదాదేవి సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మని వివాహమాడటానికి చేసినటువంటి వ్రతమే అయినప్పటికీ కూడాను ఈ వ్రతాన్ని ఆచరించటం ద్వారా లోకక్షేమం కొరకు చేయబడినటువంటి వ్రతము. సహజంగా లోకంలో ఏ వ్రతాన్ని చేసుకున్నా, ఏ పూజలు చేసుకున్నా ఆ పూజలు మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం. మన ఇంట్లో మనం ఆరాధించేటువంటి స్వామి సన్నిధిలో మన గోత్రనామాదులతో లేక మనకిష్టమైనటువంటి ఆప్తుల యొక్క పేర్లతో మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. ఈ పూజను మనం నిత్య తిరువారాధనగా చేసేటువంటిదైనా దీనిని స్వార్థయజనము అని అంటారు. స్వార్థము అంటే తమకు సంబంధించింది మాత్రమే, తమ కుటుంబం యొక్క క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యాల కొరకు, తన ఆప్తులైనటువంటి వారి కొరకు, దీన్నే స్వార్థయజనము అని అంటారన్నమాట. అలా కాకుండా మన గ్రామంలో ఉండేటువంటి ఆలయంలో అర్చకుల ద్వారా ఆలయంలో ఉండేటువంటి స్వామికి పూజ చేస్తూ ఉంటాడు ఆయన. ఆ పూజ ఎలాంటి పూజ అంటే పరార్థయజనము అని అంటారు. అంటే అక్కడ ఆయన గారు చేసేటువంటి పూజ ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ, అన్ని వర్గాల వారికి అందరికీ కూడాను ఆయన గారు క్షేమం కొరకు పూజ చేస్తూ ఉంటాడు సంకల్పంగా. భారతీయ సంప్రదాయంలో లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి విశేషాన్ని మనం పూజలో స్మరిస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని పరార్థయజనము అంటారు. అందుకనే ప్రతి గ్రామంలో కూడా ఆలయం అనేటువంటిది ఉండాలి. ఆ ఆలయంలో జరిగేటువంటి అర్చన ద్వారా ఆ గ్రామానికే ఉన్నటువంటి వారందరికీ కూడా, అంటే పూజ చేసినా చేయకపోయినా వారందరూ ఆ గ్రామంలో నివసించేటువంటి ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి అనేటువంటి నేపథ్యంలో చేసేటువంటి పూజ కాబట్టి ఆ రకమైనటువంటి యోగ్యత ఆ పూజ ద్వారా జరుగుతుందన్నమాట. కాబట్టి మన ఒక్కళ్ళమే చేసుకొని మనము ఆనందిస్తూ ఆ ఫలం నాకు లభించిందే అనే ఆనందం కన్నా కూడా ఆనందాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు, వాడు కష్టాల్లో ఉన్నాడు అనుకోండి, మన ఆనందాన్ని వాడితో పంచుకుంటానికి వెళ్ళినప్పుడు ఆ కష్టాల్లో ఉన్నటువంటి వాడికి మనం వినిపిస్తే వాడు ఏమైనా ఆనందిస్తాడా? ఆనందించాడు కదా. అదే రకంగా మనము ఆనందించాలి. మనతో కలిసి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంలో భాగస్వాములు కావాలి అని అంటే అందరూ కలిసే ప్రార్థన చెయ్యాలి అని అర్థం అన్నమాట. గోదాదేవి పాడినటువంటి ఈ యొక్క పాసురాలన్నీ కూడాను అందరూ కలిసి, ప్రతి ఒక్కరూ కలిసి సమిష్టిగా ఒక చోట చేరి గానం చేసి పూజించినట్లయితే అది వ్యక్తిగతమైనటువంటి శ్రేయస్సే కాకుండా లోకక్షేమాన్ని కలిగిస్తుంది. ఆ లోకక్షేమం కాంక్షించేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క తిరుప్పావై వ్రతం అనేటువంటిది చాలా యోగ్యతనిస్తుంది. కనుకనే
ఎక్కడెక్కడైతే తిరుప్పావై వ్రతం సమిష్టిగా చేస్తూ ఉన్నారో వారల యొక్క భాగ్య విశేషం చేత ఇది లోకక్షేమాన్ని కలిగిస్తుంది అందరికీ కూడాను. గోదాదేవి అలాంటి భావనతో ఈ వ్రతాన్ని ఆచరిస్తుందన్నమాట. ఎందుకని ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఎవరయ్యా? నారాయణుడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నాడు. లోపల బయట ఉన్నటువంటి వాడు నారాయణుడే. కాబట్టి నారములు అంటే నిత్య నివాస స్థానము కలిగినటువంటి వాడు అని అర్థం అన్నమాట. ఈ జగత్తంతా వ్యాపించి సృష్టించి లయము చేసి పోషించేటువంటి వాడు ఆయనే. కాబట్టే ఈ తత్వాన్ని త్రిమతాచార్యులు కూడా అంగీకరించారు. నారాయణ తత్వాన్ని త్రిమతాచార్యులు కూడా అంగీకరించాడు. నారాయణ అనంటే ప్రధానమైనటువంటి సర్వవ్యాపకత్వమే కాకుండా తన్ను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా అనుగ్రహించేటువంటి వాడు అనేటువంటి విశేషాన్ని తెలియచెప్తుందన్నమాట. విశేషించి శంకర భగవత్పాదుల వారు తాము ఏమి రచించినా ఏమి ప్రవచించినా నారాయణ స్మృతి అనేటువంటి భావనతో వారు ఆవిష్కరించేటువంటి వారు. ఇంతకీ సన్యాసాశ్రమము అనంటే నారాయణ ఆశ్రమము అని అంటారు. ఈ సన్యాసాశ్రమానికి ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము అనేటువంటి మూడింటిలో కూడా భేదాభిప్రాయాల్లో ఏదైనా మార్పు ఉండి ఉండవచ్చేమో, కానీ పరతత్వ విషయంలో మాత్రం నారాయణుడు అనేటువంటిది అందరికీ ఏకాభిప్రాయాన్ని కలిగించేటువంటి విశేషమే. కాబట్టి నారాయణ త్వయిన మృష్యతి వైదిక కహ అని అంటారు యామునాచార్యుల వారు. కాబట్టి ఈ వ్రతం చేస్తే ఫలాన్ని అనుగ్రహించేటువంటి వాడు నారాయణుడే. నారాయణనే నమక్కే పరైతరువాన్ అని భావన చేసింది. కాబట్టి ఈ యొక్క పరతత్వస్వరూపుడైనటువంటి వాడు నారాయణుడు. కాబట్టే మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం రండి అని చెప్పారు. మరి ఆయన పొందటానికి ఏముండాలి? మనకి అకించన్యము అనన్యగతిత్వము. ఆయన పొందటానికి మనం ఏమైనా సాధనంగా ప్రయత్నం చేయాలా అంటే మనం చేసే సాధన కానీ ప్రయత్నానికి కానీ సాధకుడైనటువంటి వాడు, చేయించుకునేటువంటి వాడు ఆయనే అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి భావన కలిగి ఉండటము అనేటువంటిది ఈ వ్రతంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విశేషం. అంటే భగవంతుడు తప్ప వేరొక దిక్కు లేరు అనేటువంటి భావాన్ని కలిగి ఉండి ఆచరించటమే ఈ వ్రతంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఫలితం. గోదాదేవి మార్గశీర్షమాస వ్రతం ఆచరిద్దాం అని అందరినీ పిలిచింది. అందరూ వచ్చి కూర్చున్నారు, ఆచరిద్దాం బాగుంది అని అంటున్నారు. అమ్మా వ్రతం అంటున్నారు కదా, వ్రతం అన్న తర్వాత వ్రతానికి సంబంధించినటువంటి నియమాలు ఏవో ఉంటాయి కదా, కృత్య అకృత్య కర్మలు అనేటువంటివి ఉంటాయి కదా, విడువవలసినవి చెయ్యవలసినవి అనేటువంటివి ఉంటాయి కదా, అవి లేకపోతే వ్రతము అనేటువంటిది సానుకూల్యము కాదు కదా. కాబట్టి ఏది పట్టాలి ఏది విడవాలి అనేటువంటి అంశం పట్ల ఈ వ్రతంలో వారు ఆచరించేటువంటి వ్రత నియమాలను మనకందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారన్నమాట. సహజంగా లోకంలో మామూలుగా ఉన్న రోజులు ఎలాగ ఉన్నా వ్రతంలో ఉన్నప్పుడు నియమాలు పాటిస్తూ ఉంటారు. ఉదయాన్నే స్నానం చేయటం, తిలకాన్ని ధరించటం, మంచి వస్త్రాలు ధరించటం, చక్కగా మంచి మాటలు మాట్లాడటం, సాత్వికమైనటువంటి భోజనాన్ని చేయటం, భగవద్ ఆరాధన చేయటం, అందరితో నవ్వుతూ మాట్లాడటం, తాను ఏ లక్ష్యంతో చేస్తున్నాడో ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి నియమాన్ని పాటించటం, ఇవన్నీ కూడా వ్రతంలో ప్రధానమైనటువంటి భాగాలు. అలా చేస్తే ఆ వ్రతం యొక్క ఫలితం లభిస్తుంది అనేటువంటిది ఒక విశేషమైనటువంటి విశేషం అన్నమాట. అంటే అర్థం ఏంటి? వ్రతం ద్వారా మనలో ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరుకునేటువంటి దానిని పొందాలి అనేటువంటి విశేషం అన్నమాట. సహజంగా లోకంలో ఏది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండదు. ఏది ఎవరికి సుఖాన్ని ఎప్పుడూ ఒకే రకంగా ఉంచదు. ప్రతి ఒక్కరు కోరుకునేది సుఖాన్ని. ఆ సుఖం శాశ్వతంగా ఉంటుందా? కాదు. ఆ సుఖం తర్వాత మరొక సుఖం ఉంటుంది. అప్పుడే పుట్టినటువంటి బిడ్డడికి తల్లి వడి అనేటువంటిది వాడికి చాలా ప్రేమ. తల్లి వడిని విడవగానే వాడి గొక్కబట్టి ఏడుస్తుంటాడు. కాబట్టి ఆ సుఖం వాడికి కావాలి అనుకుంటాడు. కొద్ది రోజులు అయింది, వాడికి నడక వచ్చింది. ఆ నడక వచ్చినప్పుడు ఆట వస్తువుల మీద వాడికి ఆసక్తి కలుగుతుంది.
అప్పుడు ఏ సుఖాన్ని వదిలిపెట్టాడు వాడు? అమ్మ ఒడి సుఖాన్ని వదిలిపెట్టేశాడు. ఆట వస్తువుల మీద వాడు ఆనందాన్ని వ్యక్తపరిచాడు. కొద్ది రోజులయ్యింది, వాడు చదువు మీద ఆసక్తి పెంచుకున్నాడు. అప్పుడు ఏం కలిగింది? ఆట వస్తువుల మీద మరుపు కలిగి చదువు మీద ధ్యాస పెంచాడు. చదువు అయిపోయింది. చదువు అయిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి భార్యను చూసి, అందమైన భార్యను చూసి వివాహం చేసుకున్నాడు. దాని మీద ఆనందాన్ని అనుభవించాలి అని కోరుకున్నాడు. ఆ తర్వాత పిల్లవాడు పుట్టాలి అనుకున్నాడు. పిల్లవాడి ఆనందాన్ని చూసుకోవాలి అనుకున్నాడు. ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు. ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక అధికారం వస్తే బాగుండును అనుకున్నాడు. అధికారాన్ని పొందాడు. ఇట్లాగా మనం పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా మనం ప్రతి ఒక్క విశేషం పట్ల ఆసక్తిని, అనుభవాన్ని, సుఖాన్ని పొందుతున్నట్లుగా భావన చేస్తూ మరో సుఖానికి మనమంతా కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎక్కడా కూడా ఇది స్థిమితంగా ఇది నాకు తగును అనేటువంటి భావాన్ని మనకు లేనే లేదు. అంటే సముద్రంలో ఉండేటువంటి అలలులాగా అనేక రకాలైనటువంటి విషయ వాంఛలు మనకు కలిగి మనకి అది సుఖాన్ని ఇస్తుంది, ఇది సుఖాన్ని ఇస్తుంది అనేటువంటి భావాన్ని మనం ఎప్పుడూ కూడా భావన చేస్తూ ఉంటాం. కానీ శాశ్వతమైనటువంటిది ఏదయ్యా, మనకు నిత్యమైనటువంటి ఆనందాన్ని కలిగించేది ఏదయ్యా అని కనుక అంటే, నిత్యమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటిది కేవలం పరమాత్మ పదసన్నిధి యందు మాత్రమే. మనం మిగతా చోట్ల ఎక్కడ ఉన్నా భగవంతుడి దగ్గరికి వెళ్ళగానే మన మనస్సంతా కూడా తేలికబడిపోయి ఆనందం కలిగి ఆయన దగ్గర ఏదో గొప్ప అనుభవాన్ని, ఆనందాన్ని పంచుకుంటున్నట్లుగా భావన చేస్తూ ఉంటాం. అక్కడ తప్ప శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది మరెక్కడా పొందటానికి అవకాశం లేదు అని అంటారు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోరేది. అందుకనే మనం చేసేటప్పుడు పరమాత్మను ఏమని ప్రార్థన చేయాలి? భగవతో బలేనా, భగవతో వీర్యేణ, భగవతస్తేజస, భగవతః కర్మ కరిష్యామి, తద్భగవాన్ అనుమన్యత అని ప్రార్థన చేస్తాం. స్వామి, నీవిచ్చిన శక్తితో, నీవిచ్చిన జ్ఞానంతో నీ సేవనే నువ్వు చేయించుకుంటే నేను చేస్తున్నాను, స్వీకరించవయ్యా అని ఒక అద్వితీయమైనటువంటి సంకల్పంతో చేస్తే ఆ సంకల్పం వలన మనకు ఫలితాన్ని ఇస్తాయంటారు. మనంతట మనముగా కోరి ప్రత్యేకంగా కొత్తదాన్ని సృష్టించకూడదు. ఏదైనా కార్యాన్ని పెద్దలు చేసినటువంటి మార్గాన్ని మనం అనుసరించాలి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః సయప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అన్నట్లుగా శ్రేష్ఠులైనటువంటి వారు దేనిని ఆచరించారో ఆ ఆచరించినటువంటి దానినే మనమంతా కూడా ఆచరించాలి. ఏం ఆచరించాడండి? యజ్ఞదాన తపఃకర్మ నత్యాద్యం కార్యమేవ తతు. యజ్ఞము, అలాగే దానము, తపస్సు, విహితమైనటువంటి కర్మలు, ఇవన్నీ కూడా మనం ఆచరించినటువంటి నాడు భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది, అది నిత్యనూతనమై ఉంటుంది అనేటువంటి భావాన్ని ఆవిష్కరిస్తూ ఈ రెండవ పాసురంలో మన గోపికలందరూ కూడా ఈ వ్రత నియమానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలను మనకు ఆవిష్కరిస్తూ ఉన్నారు. అది మనోవాక్కాయ కర్మల ద్వారా దీనిని ఆచరించాలి. అలా ఆచరిస్తేనే ఈ వ్రతం యొక్క ఫలం మనందరికీ కూడా సర్వోన్నతంగా భాషిస్తుంది అని గోదాదేవి ఈ రెండవ పాసురాన్ని, రెండవ పాటని మనకు అందిస్తుంది ఈ రకంగా. ఆండాళ్ తిరువడిగళే శరణం. వయత్తు வாழ்வீருகாள் நாமம் நம்பாவெக்கோ செய்யம் கிருசரகள் கெளீரோ பார்க்கடரல் பழியற்றுனென்ன பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டெழுதோம் மலரிட்டு நாமுடையோம் செய்யாதன செய்யோம் தீக்குருளைச் சென்னோதோம் ஐயமும் பிச்சயம் ஆந்தனையும் கைகாட்டி உய்யமாறென் யுகந்தேலொரிம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். వయత్తు வாழ்வீருகாள் నామం నంబావెక్కు సెయ్యం కిరుసరగల్ కెళీరో. అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్న వారలారా, మన వ్రతం కోసం చేసేటువంటి క్రియాకలాపాలను వినవలసినది, కేలీరో వినవలసినది.
పార్కడల్పై ఎత్రున్న పరమ నడిపాడి. ముందుగా ఈ వ్రతం చేసేటప్పుడు ఆచరించవలసినటువంటి ఆచరణలో మొట్టమొదటిది స్వామి యొక్క నామ సంకీర్తన. ఆ సంకీర్తనలో భాగంగా పాల సముద్రంలో మెల్లిగా పవళించి పరంధాముడైనటువంటి భగవంతుని యొక్క దివ్య శ్రీపదములను శ్రీపాదాలను కూర్చి మనము కీర్తన చేసి నెయ్యున్నోం పాలున్నోం, నేతులను ఆరగించము పాలను ఆరగించము, నాట్కాలే నిరాడి, తెల్లవారుజామునే లేచి స్నానం చేసి మయ్యెట్టులుదోం మలరిట్టునాముడయోం, కంటికి కాటుకను కొప్పులో పుష్పాలను ధరించినటువంటి వారమై శయ్యాదన శయ్యోం, పెద్దలు చేయని పనులను ఆచరించినటువంటి వారమై తీక్కురులైస్యన్నోదోం, మా నోటి నుండి అపశబ్దాలు చెడు మాటలు ఎన్నడూ పలకనటువంటి వారమై అయ్యముం పిచ్చయం ఆందనయం కైకాట్టి, జ్ఞానం కలిగినటువంటి వారికి సన్యాసులైనటువంటి వారికి వారి కోరిక మేరకు మేము దాన రూపంలో ధర్మ రూపంలో ఇచ్చి ఉయ్యమారెండివగందు, ఈ విధానాల ద్వారా ఈ వ్రత సాధన ద్వారా ఉజ్జీవించే విధానం తెలుసుకొని సంతోషంతో మేము ఈ వ్రతం ఆచరిస్తున్నాము, మీరందరూ కూడా వినవలసినది అని ఈ భాసురంలో ఈ రకంగా ఆవిష్కరించిందనమాట. వ్రత నియమాలను ఆచరించింది. భూలోకంలో పుట్టి సుఖిస్తున్నటువంటి వారలారా అని సంబోధించింది గోదాదేవి. సహజంగా తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు జ్ఞానదశలోనే ఉంటాడట. ఎప్పుడైతే ఆయన గారు తల్లి గర్భం నుండి ఈ యొక్క ప్రకృతి మండలంలోకి రాగానే గొక్కబెట్టి ఏడుస్తాడట. ఎందుకు ఏడుస్తాడు? అరరరే, ఈ భూమికి శటము అనేటువంటి గాలి సోకగానే వాడిలో అజ్ఞానము అనేటువంటి పొర ఆవరింపజేస్తుంది. ఈ భూమికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణము అంటే మరపు, అంటే అజ్ఞానము అని అర్థం అన్నమాట. చేయవలసినటువంటి పనులు చేయనీయకుండా చేయకూడనటువంటి పనులు చేసేలాగా చేసే లక్షణం ఈ భూమికి ఉన్నది. అజ్ఞానాన్ని కలిగించేటువంటిది. అలాంటి లక్షణాన్ని కలిగించేటువంటి భూమి ఇది. అందుకని తల్లి గర్భంలో మనం బాగా ఉన్నప్పుడు జ్ఞానదశలోనే ఉంటాం, పుట్టగానే ఏడుస్తాం. ఒకవేళ ఏడవకపోతే తల్లిదండ్రులంతా కూడా బాధపడుతున్నాయో మా పిల్లవాడు ఏడవలేదేంటా అని చెప్పి. కానీ ఏడవటం ఎందుకు అంటే, అయ్యో నేను మళ్ళా ఇక్కడ పుట్టాను, మళ్ళా జ్ఞానం ఆర్జించాలి, అలాగా పరమాత్మ సన్నిధికి చేరాలి, అయ్యో ఎంత సాధన చెయ్యాలో అనేటువంటి భావనతో కలిగినటువంటి బాధే ఆ ఏడుపుకి కారణము అని అంటారన్నమాట. పైలోకాల్లో ఉన్నటువంటి ఆనందం ఈ లోకంలో లేదు. కానీ గోదాదేవి ఉంటుంది, ఈ లోకంలో ఉండి ఆనందిస్తున్నటువంటి వారలారా అని అంటుందన్నమాట. ఎందుకని అంటే సాక్షాత్తు పరమపదంలో ఉన్నటువంటి పరమాత్మ ధర్మ సంరక్షణ కొరకు ఈ లోకంలో ఆవిర్భవించి సజాతీయుడై నడుస్తున్నటువంటి సన్నివేశంలో ఆ కాలంలో కృష్ణానుభవాన్ని పొందినటువంటి వారందరూ కూడా ఎంతటి అదృష్టవంతులు. పరమపదంలో ఉన్నటువంటి వారి కంటే కూడా ప్రకృతి మండలంలో ఉన్నటువంటి పరమాత్మ అనుభవాన్ని కలిగినటువంటి వారంతా కూడా అదృష్టవంతులే కదా అని అంటున్నారన్నమాట. రామచంద్రుడు అయోధ్య నుంచి అయోధ్యలో జన్మించటం వలన అయోధ్యలో ఉన్నటువంటి వారందరూ కూడా రాముని యొక్క అందాన్ని ఆయన యొక్క గుణాలను చూసి ఆనందించినటువంటి వారే. ఆయన అయోధ్యకు వెళితే ఆ అయోధ్యను వీడినటువంటి రామచంద్రుని చూచి పరమపదంలో పరమాత్మ లేనటువంటి వారులాగా భావన చేసి తాము కూడా అక్కడ ఉండాలి అనేటువంటి భావన పొందినటువంటి వారలే. అంటే పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం కలుగుతుంది, అక్కడ ఆనందం వెళ్ళి విరుస్తుంది, అక్కడే నిజమైనటువంటి యోగ్యత మన అందరికీ కూడా కలుగుతుంది. అలాంటి వారలారా మీరందరూ కూడా నామం నంబావెక్కు సెయ్యం కిరుసరగల్ కెలీరో. మేము ఈ వ్రతానికి సంబంధించినటువంటి వ్రత విధానానికి సంబంధించినటువంటి విశేషాలు చెప్తున్నాము, వినవలసినది. కేళీరో, వినవలసినది అని అంటున్నారు. ఏం వినాలండి? ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ముందుగా మనము ఆచరించాల్సినటువంటి విధానాలు అనేటువంటివి ఒకటి ఉంటాయి కాబట్టి వాటిని ముందుగా వినాలి అని అంటారు. ప్రహ్లాదుడు
తమ విద్యాభ్యాసమంతా కూడా ముగించుకొచ్చిన తర్వాత హిరణ్యకశిపుల వారు అడిగారట, ఎరా నాయనా ఏం చదువుకున్నావురా, ఎలా చెప్పారు మీ గురువుగారులు అని అడిగితే, చదువులలోని సారమెల్ల చదివితి తండ్రి. ఏమిటయ్యా ఏం చదివావు? చదువుకి సారభూతమైనటువంటి ఫలమేదో ఆ పరమాత్మ యొక్క స్వరూప స్వభావానికి సంబంధించినటువంటి విధానాలన్నీ కూడా నేర్చుకున్నాను. ఏమిటవి? శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇది 9 రకాలైనటువంటి భక్తి విశేషాలయ్యా. ఇవన్నీ వీటిలో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే వినటము. కాబట్టి మనం ఏం చేయాలి? మిగిలినవన్నీ ఆచరించబోయే ముందు వినటము అనేటువంటిదే ప్రధానం అన్నమాట. పరమాత్మ ముందు తినటానికి, చూడటానికి, అనుభవించటానికి శక్తినిచ్చి ఇవన్నీ కూడా సక్రమంగా మనం పొందాలి అంటే వినటము అనేది ప్రధానం. కాబట్టి శ్రవణేంద్రియము అనేటువంటిది ఇచ్చాడనమాట. ఎప్పుడైనా సరే ఏ మాట అయినా సరే వినవలసిన సమయంలో వింటే ఆ వినే మాటలు స్పష్టంగా మన మనస్సుకు నచ్చితే తద్వారా మనలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి మార్పుకు అది దారితీస్తుంది అని అంటారు. అందుకనే వినటం 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 అనేటువంటిది చాలా విలక్షణమైనటువంటి విశేషము అని అంటారన్నమాట. పరీక్షిత్ మహారాజు గారి యొక్క కుమారుడు జనమేజయుల వారు, ఆయన గారి దగ్గరికి వైశంపాయనుల వారు వచ్చారన్నమాట. ఏమండి మీతో కొంచెం పనుందయ్యా, నీతో మాట్లాడటానికి అవకాశం ఇస్తావా అని అడిగారట. ఏం మాట్లాడాలండి అని అన్నారట. ఏం లేదండి, మీ తాతలకు సంబంధించినది, మీ వంశానికి సంబంధించినది చరిత్ర ఒకటి ఉన్నదండి, భారతం అని. ఆ భారతం అంతా కూడా మీకు చెప్తాను, మీరు వినాలి. అలాగా ఎంత సమయం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అని అడిగారట. అంటే అయ్యా నువ్వు ఆ వంశానికి చెందిన వాడివి, పైపెచ్చు మహారాజు కాబట్టి నువ్వు గనక వింటే ఇది లోకానికి చాలా బాగా ప్రాచుర్యం కలుగుతుంది, విను. ఎన్నున్నాయో తెలుసునా? 1,25,000 శ్లోకాలతో కూడినటువంటి గ్రంథమయ్యా, 18 పర్వాలిది అన్నట్ట. అయ్యో బాబోయ్, అన్ని శ్లోకాలతో కూడిన, అన్ని పర్వాలతో కూడినటువంటి గ్రంథాన్ని నేను వినాలి అనంటే నాకు సమయం లేదండి, నేను రాజును కదా, నాకు అనేక రకాలైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి నాకు కుదరదండి అని అన్నట్ట. సరే పోనీ 18 పర్వాలలో ఒక పర్వంనైనా వినవలసింది అన్నట్ట. సరే ఒక పర్వంలో ఎన్ని ఉంటాయండి అని అన్నట్ట. ఓ 4,000 శ్లోకాలు పైన ఉంటాయండి అన్నట్ట. సరే 4,000 శ్లోకాలు కూడా వినే అవకాశం నాకు లేదండి అని అన్నట్ట. పోనీ ఇంకో పని చేయండి, వాటిలో ఒక అధ్యాయానికి సంబంధించినటువంటి విశేషం చెప్తాను వినవలసింది అన్నట్ట. అధ్యాయంలో ఎన్ని ఉంటాయండి అన్నట్ట. ఒక 250 శ్లోకాల దాకా ఉంటాయండి అన్నట్ట. అబ్బో 200 శ్లోకాలు వినటం కూడా కష్టమేనండి, నా వల్ల కాదండి, చాలా బిజీగా ఉంటాను అని అన్నట్ట. ఏమిటయ్యా మహారాజు అయినటువంటి వాడివి, మీ వంశానికి సంబంధించిన చరిత్ర, మీ వాళ్ళు చేసినటువంటి కృత్య విశేషాలన్నీ కూడా దానిలో ఉన్నాయి కదా, ఉంటే బాగుంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరు అడిగినా నా మాటకు ఎవరు ఎదురు చెప్పలేదే, నువ్వు ఇలా అంటున్నావేంటి అనేటువంటి భావాన్ని ఆవిష్కరించట. పోనీ ఓ పని చేస్తాను వింటావా అన్నట్ట. ఒక శ్లోకంలో చెప్తాను వింటావా అన్నట్ట. సరే అదేదో తొందరగా చెప్పండి, వింటాను అన్నట్ట. సరే ఒక శ్లోకం ఏం కర్మ, నీకు సమయం లేదంటున్నావు కాబట్టి ఒక శ్లోకంలో చివరి పాదాన్ని చెప్తాను వినవలసినది అన్నట్ట. సరే చెప్పండి అన్నట్ట. ఏమిటది? ద్వావిమౌ పురుషామూఢౌ అన్నట్ట. ఈ లోకంలో 2 మూర్ఖులు ఉన్నారండి అన్నట్ట. ఇంతమందిలో 2 మూర్ఖులు? చాలామంది ఉన్నారు కదా మూర్ఖులు, ఎవరా 2 అని అడిగట్ట. సరే మీరు వినటానికి సమయం లేదంటున్నావు కదయ్యా, నేను ఎక్కడ చెప్పేది? కాదు చెప్పండి, ఆ 2 మూర్ఖులు ఎవరో చెప్పండి నాకు అన్నట్టు. దుర్యోధన దశాననే, వాళ్ళిద్దరూ కూడా దుర్యోధనుడు, మరొకడు దశాననుడు, రావణాసురుడు అన్నట్టు. అదేమిటండి వాళ్ళిద్దరూ చాలా గొప్పవాళ్ళు కదా, దుర్యోధనుడేంటి రావణాసురుడేంటి చాలా గొప్పవాళ్ళు కదా, సరే చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి వాళ్ళు కదా, వాళ్ళని పట్టుకుని మూర్ఖులు అంటున్నారు ఏమిటండి అని అన్నట్ట. సర్లేండి శ్లోకం అది, మీకేమో సమయం లేదనుకుంటున్నారు కదా, కాబట్టి వెళ్ళొస్తాను అని చెప్పి కమండలం పుచ్చుకొని బయలుదేరబోయాట. పర్వాలేదు ఆగండి, కూర్చోండి, ఆ మిగతా ముందు శ్లోకం కూడా చెప్పండి, ఏమిటో విశేషం, మొదటి ఒక శ్లోకం అన్నా వినాలి కదా, ఆ శ్లోకం ఏంటో చెప్పండి అన్నట్టు. ఎందుకు వాళ్ళు మూర్ఖులయ్యారో చెప్పండి అన్నట్టు. సరే వింటారా? వినండి.
గోగ్రహం వనభంగంచ దృష్ట్వా యుద్ధం పునః పునః. సరే, దుర్యోధనుడు ఉత్తర గోగ్రహణానికి వెళ్ళి అక్కడ భంగపడ్డాడు. అర్జునుడు చేత ఆ యొక్క గంధర్వరాజులు బంధించబడటం చేత దెబ్బలు తిని, ఆ తర్వాత ఉత్తర గోగ్రహణం అనేటువంటి సన్నివేశంలో కూడా అర్జునుడు చేత పరావింపబడి ఓడిపోయి తిరిగి వచ్చి, తర్వాత 7 అక్షోహిణీల సైన్యం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సారథిగా కలిగినటువంటి భారత యుద్ధానికి ఆయన గారు సన్నద్ధపడ్డాడు. 2 సార్లు భంగపడ్డాడు. ఘోషయాత్రలో ఒకసారి భంగపడ్డాడు, ఉత్తర గోగ్రహణంలో భంగపడ్డాడు. అయినా తనకంటే బలవంతులు అని తెలుసుకొని కూడా మళ్ళా యుద్ధానికి భయపడి మూఢత్వంగా తానుగాక తన వారందరినీ కూడా పోగొట్టుకున్నటువంటి మూర్ఖుడు ఆయన గారు. మరొకడెవరండి? రావణాసురుడు. ఒక కోతి లంకా నగరానికి వచ్చి లంకనంతా కూడా నాశనం చేసి తన కుమారుని సంహరించినా కూడా రాముని యొక్క పరాక్రమం ఎంతో తెలుసుకోకుండా తిరిగి రాముడితో యుద్ధానికి తలపడి తనను తాను కోల్పోయినటువంటి మూర్ఖుడు మరొకడు రావణాసురుడు. కాబట్టి ఇదండి మూర్ఖత్వము అన్నట్ట. సరే గురువుగారు, ఇదంతా బాగానే ఉంది, నేను వినాలి అనుకుంటున్నాను. అసలు ఉత్తర గోగ్రహణము అనేది ఎందుకు జరిగింది అని అడిగాడట. సరే, వింటే చెప్తానయ్యా, ఇది మొత్తం 1,25,000 శ్లోకాలతో కూడినటువంటిది కాబట్టి, 18 పర్వాలతో కూడినది కాబట్టి ఇది వింటే చెప్తాను అని అంటే అప్పుడు వినటం ప్రారంభించాడట. అంటే ఎప్పుడైనా సరే వినాలి అనేటువంటి ఆసక్తి కలగటానికి ఉత్సాహం కలగాలి, ఆసక్తి కలగాలి, దాని మీద శ్రద్ధ కలిగినప్పుడే అది మనకు వినగలిగేలాగా చేస్తుందన్నమాట. కాబట్టి ఈ వ్రతాన్ని ఆరంభించబోయే ముందు ఆ వ్రతానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కూడా తెలుసుకొని దాని మీద శ్రద్ధ వహిస్తే మనం చేయబోయేటువంటి వ్రతానికి ఒక రకమైనటువంటి యోగ్యత కలుగుతుంది. కాబట్టి వినండి. నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి. ముందుగా ఏం చేద్దామండి? పార్కడల్ పయ్యత్తున్న పరమనడిపాడి అని అన్నారు. పాల సముద్రంలో ధ్వని కాకుండా మెల్లగా శయనించి ఉన్నటువంటి పరాత్పరుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్య పాదయుగులకి మంగళము పాడి. వైష్ణవ సంప్రదాయంలో ప్రధానమైనటువంటి విశేషం మంగళాశాసనం చేయటము అని అర్థం. భగవంతుని యొక్క ఆలయానికి వెళ్ళేది ఎందుకుని అనంటే భగవంతుని సందర్శనం చేసుకొని మన మనస్సుల్లోని కోరికలను ఏకరువు పెట్టడానికి కాదు. భగవంతుని దగ్గరికి వెళ్ళి గోష్ఠిగా వెళ్ళి 10 మంది భాగవతోత్తములతో వెళ్ళి భగవంతుని యొక్క విభూతికి మంగళాశాసనం చేయటమే భాగవతోత్తముల యొక్క భక్తుల యొక్క ప్రధాన కర్తవ్యము. కాబట్టి ముందుగా మంగళం పాడాలి, ఆయన గారి యొక్క క్షేమాన్ని మనమంతా కూడా కోరుకోవాలి. అందుకని స్వామి యొక్క పాదాలకు మంగళం పాడతాం. ఎక్కడున్నాడైనా వ్యూహ దశలో చక్కగా క్షీరసాగర సముద్రంలో ధ్వని కాకుండా నిద్రించినటువంటి పరాత్పరుడు ఏం చేస్తున్నాడు? ఒక వ్యవసాయదారుడు తన పొలాన్నంతా కూడా సస్యరక్షణ చేస్తూ దానికి ఏ రకమైనటువంటి కీడు కలగకుండా నిత్య జాగరూకుడై ఉంటాడో తన పాలనలో ఉన్నటువంటి 7 లోకాల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆర్తనాదాన్ని వినటానికా అన్నట్లుగా ఆ పరాత్పరుడైనటువంటి పరమాత్మ చాలా మెలకువగా శయనించి ఉండేటువంటి స్వామి ఆ స్వామికి మనం ముందుగా కీర్తన చేసి ఈ వ్రతాల్లో ప్రధానమైనటువంటి విశేషం ఏమి అంటే నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నిరాడి. పాలను నేతులను ఆరగించము. ఈ 2 కూడా మేము తినమండి అంటున్నారు. తలలో పుష్పాలు ముడుచుకోము, కంటికి కాటుకను ధరించము అని అంటున్నారు. పాలు నెయ్యి అనేటువంటిది, పాలు నెయ్యి ఎక్కడి నుంచి వస్తాయండి? పాల నుండి రూపాంతరము చెందినటువంటి విశేషాలే. అంటే భగవంతుని పొందటానికి భక్తి కానీ జ్ఞానము కానీ వైరాగ్యము కానీ ఇవన్నీ కూడా సాధనాలు అయినప్పటికీ కూడా వీటిని మేముగా అనుభవించము, ఆచరించము. ఆయన ప్రీతి కొరకు ఆయనే మా చేత ఆచరింపచేసేలాగా ఈ వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాము అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి భావాన్ని ఆవిష్కరిస్తున్నారు. సహజంగా వ్రతాలలో ఉన్నప్పుడు బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని స్వీకరించం. నెయ్యి కానీ
పాలన కానీ అలాగే కొప్పులో పుష్పాలు కానీ ఇవన్నీ కూడా పెట్టుకోకుండా ఉండటం అనేటువంటిది ఒక సంప్రదాయమైనటువంటి విశేషమే, అది చెప్తూ ఉన్నారు. అంతేకాక ఈ వ్రతంలో అయయం పిచ్చయం ఆందనయం కైహాట్టి, అంతేకాదు ఈ వ్రత సమయాలలో మేము జ్ఞానాధికులైనటువంటి వారికి, యోగ్యులైనటువంటి వారికి దానం ధర్మం చేస్తాం. దానం ధర్మము అంటే ఆ దానాలు కూడా తామస దానం కానీ ఈ దానం కాదు. దేశే కాలేచ పాత్రేచ యద్దానం దీయతే తత్సాత్వికం అన్నట్లుగా వ్రతకాలంలో చేసేటువంటి దానానికి విశేషమైనటువంటి ఫలం ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని సాత్వికమైనటువంటి దానము అని అంటారు. సన్యాసులైనటువంటి వారికి అలాగే యోగ్యులైనటువంటి జ్ఞానాధికులైనటువంటి వారికి ఆర్తితో ఉన్నటువంటి వారి ఆర్తిని తొలగించటానికి మేము దాన రూపంలో వారికి తృప్తి తీరా మేము సమర్పించుకుంటూ ఉంటాం. అంతేకాదు ఈ వ్రత దీక్షలో ఇతరులకు హాని కలిగించేటువంటి మాటలు మేము మాట్లాడం. అంటే వ్రతంలో ప్రధానమైనటువంటి విశేషం వాంగ్ నియతి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. వాక్కు ఎప్పుడైతే నిబద్ధతగా ఉంటుందో తద్వారా మనకి ఆ వ్రతఫలం విశేషంగా లభిస్తుంది. అంతేకాకుండా పెద్దలు చెయ్యనటువంటి పనులను మేము చెయ్యం. అంటే ఈ వ్రతాచరణ చేసేటప్పుడు దేనినైతే పెద్దలు ఆచరించలేదో ఆ ఆచరించినటువంటి కార్యాలను మేము కూడా ఆచరించము. ఏం చెప్పారైనా సత్యం వద ధర్మంచర స్వాధ్యాయ ప్రవచనేచ శ్రియాధేయం వియాధేయం సంవిధాధేయం అన్నట్లుగా ఏ రకమైనటువంటి భావనతో ఈ వ్రతాన్ని ఆచరించాలో ఆ రకమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి విశేషాన్ని మేమంతా కూడాను ఆచరిస్తూ ఉంటాము. కాబట్టి ఇవన్నీ కూడాను మేమంతా కూడా ఈ వ్రతంలో ఆచరించడం ద్వారా పొందేటువంటి వ్రత నియమాలు అని అంటారు. ఈ వ్రతంలో చేయాల్సినవి 6. ఏమిటండి? వినటం. వినటం అంటే ముందుగా శ్రవణం వినాలి. తర్వాత పరమాత్ముని యొక్క పాదార విందములను కీర్తించాలి, అంటే కీర్తనం చెయ్యాలి. తర్వాత నాటకాలే నీరాడి తెల్లవారుజామనే స్నానం చెయ్యాలి. అయ్యయం దానం చెయ్యాలి. పిచ్చయం ధర్మం చెయ్యాలి. ఉఖందు అయ్యో ఇంత ఇచ్చాం కదా ఇంకా ఇవ్వలేకపోయామే అనేటువంటి భావనతో తన మనస్సులో ఇచ్చిన దానికి అనుగుణమైనటువంటి సంతృప్తిని కలిగి ఉండాలి. ఇవి 6 కూడాను ఈ వ్రతంలో చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇక విడవవలసినటువంటి విశేషాలు: నెయ్యున్నోం నేతిని తినము, పాలున్నోం పాలను తినము, మయ్యెట్టెడుదోం కంటికి కాటుక పెట్టుకోము, మలరిట్టు నాముడయోం కొప్పులో పుష్పాలను ముడుచుకునము, సెయ్యాదన సెయ్యోం మా పెద్దలు చెయ్యనటువంటి పనులను మేము చెయ్యము, తీక్కురులై చన్రోదోం ఇతరులకు హాని కలిగించేట్లుగా పరుషమైనటువంటి పదాలను పలకము, చెడు మాటలు పలకము. కాబట్టి ఈ రకమైనటువంటివి అకృత్య విశేషముల ద్వారా ఈ వ్రతాచరణ చేసి పరాత్పరుడైనటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి అనుభవాన్ని మేమంతా కూడా గానం చేసుకుంటూ ఈ లోకంలోనే అనుబంధాన్ని ఆనందాన్ని పొందినటువంటి పెద్దల యొక్క విశేషం ద్వారా ఎవరండి ఏ రకమైనటువంటి విశేషం చెప్పారు? వేదాంత దేశకుల వారు వరదరాజస్వామి వారి పట్ల విశేషమైనటువంటి అభిమానం కలిగినటువంటి వారు అన్నమాట. ఓ రోజు వరదరాజస్వామి వారికి దర్శనమిచ్చి, ఏమండి మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, మీ విలక్షణమైనటువంటి జ్ఞానం నన్ను చాలా ఆనందపరిచింది, అయితే మీరు ఈ లోకంలో ఉండాల్సినటువంటి వారు కాదండి, కాబట్టి నేను మీకు వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాను, అక్కడికి రండి అని చెప్పి వరదరాజస్వామి వేదాంత దేశకుల వారికి చెప్పడం జరిగిందనమాట. కానీ ఆయన గారు పరమాత్మ అడిగాడు కాబట్టి కాదనలేదు కదా. కానీ పరమాత్మను ఒకటి అడిగాడట, ఏమండి ఓ మాట చెప్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి అన్నట్ట. సత్యం శపే వారణ శైలనాథ వైకుంఠవాసేపి నమేభిలాష. ఆజ్ఞాపించావు కాబట్టి నేను పరంపదం వెళ్తాను, కానీ వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంచిలో జరిగేటువంటి కంచి గరుడ సేవ లాంటి సేవలు అక్కడ కూడా లభిస్తాయా? లభించలేకపోతే నాకు అక్కడ ఆనందంగా ఉండదండి, ఇక్కడే ఉంటాను. కాబట్టి పరమాత్మ నీవు ఎక్కడ ఉన్నా నాకు ఆనందాన్ని కలిగించేవాడివి, కాబట్టి మళ్ళీ తిరిగి రావటానికి నువ్వు నాకు అనుజ్ఞ ఇవ్వాలయ్యా.
యానైపి నమేభిలాష అని అంటాడు. వైకుంఠం వెళ్తాను కానీ అక్కడ గనక నా మనస్సు ఆనందం కలగకపోతే మళ్ళా వచ్చేస్తానయ్యా, ఇది నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అన్నట్ట. అంటే యోగ్యులైనటువంటి వారికి ఇక్కడే పరమాత్మ దర్శన అనుభవాన్ని పొందగలిగినటువంటి వారికి ఇక్కడైనా వైకుంఠమైనా ఒకటే. ఆ భావాన్ని మనందరికీ తెలియచెప్పటం కొరకే ఈ కలియుగంలో గోదాదేవి పరమాత్మ అవతారాలు లేకపోయినప్పటికీ కూడా అర్చామూర్తిలోనే స్వామి యొక్క దివ్యత్వాన్ని దర్శనం చేసి ఈ ధామమే వైకుంఠధామంగా మార్చుకోవచ్చును అని తెలియజెప్పింది గోదాదేవి. కాబట్టి అలాంటి ఉన్నతమైనటువంటి భావన, మనం దేవాలయానికి వెళ్ళి పరమాత్మను చూస్తే సాక్షాత్తుగా పరమపదంలో ఉన్నటువంటి స్వామి మన సన్నిధిలో ఉన్నాడు, మనం ఆయనతో కలిసి ఉన్నాము, ఆయనతో ఈ రకమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాము అనేటువంటి భావన ఎప్పుడైతే కలిగినదో అప్పుడే మనకు ఒక యోగ్యత అనేటువంటిది లభిస్తుంది, భగవత్ కటాక్షము అనేది లభిస్తుంది. కాబట్టి అలాంటి భగవత్ కటాక్ష పాత్రులైనటువంటి వారు కాదలిచిన వారు ఈ వ్రతంలో ఈ నియమాలను పాటిస్తూ అనుసరిద్దాం అని గోదాదేవి ఈ రెండవ ఉపాసనంలో మనకు నిర్దేశం చేసింది. జై శ్రీమన్నారాయణ.